ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు తనతో నిబంధన చేసిన వ్యక్తులను పరీక్షిస్తాడు అనే విషయాన్ని నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 13:1 ప్రవక్తయే గాని కలలో కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు అన్నాడు. అంటే దేవుడు తన నిబంధన సంబంధులను పరీక్షించే హక్కు కలిగిన వాడై ఉన్నాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరితో నిబంధన చేసుకున్నాడో, ఎవరితో దేవుని నిబంధన సంబంధం అనుసంబంధం ఉన్నవారిని పరీక్షించేవాడు దేవుడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే, యేసు దేవుని కుమారుడని, యేసు నా ప్రభువు అని హృదయమందు ఎప్పుడైతే ఆలోచన చేసి అది నిజమని రూఢీపరుచుకొని నువ్వు బాప్తిసం పొంది ఉన్నావు, క్రొత్త నిబంధన చట్టానికి ఎప్పుడైతే వారసులు అయ్యావో ఆనాటి దినము నుండి దేవునికి నీకు సంబంధం కలిగింది. సంబంధము కొనసాగిన తర్వాత ఆ సంబంధములో అనగా దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన చట్టములో ఉన్నావా, ఆ బంధంలో ఉన్నావా లేదా ఆ నిబంధనలో ఉన్నావా లేదా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు వ్యక్తుల్ని. కాబట్టి దేవుడు మానవులను పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు అని అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు యేసుక్రీస్తు ద్వారా ఏమైతే ఉన్నాయో అది ఉన్నదన్నట్టుగా పాటిస్తున్నారా లేదా అతిక్రమిస్తున్నారా అనే విషయాన్ని ఆయన గ్రహించుటకు, మానవ హృదయములను ఎలా ఉన్నారో ఎలా నడుచుకున్నారో తెలుసుకున్నటకు ఆయన మానవ హృదయాలను పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినలా అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించిన ఆ ప్రవక్త మాటలను కలల కనువారి మాటలు వినకూడదు. ఇప్పుడు ఎవడో వస్తాడు, ఇదిగో ఒక పాస్టర్ గారు వస్తాడు, వచ్చి అయ్యా ఇదిగో నేను ఒక దర్శనం కన్నాను విషయంలో అన్నాడు. ఆ దర్శనం ప్రకారం బహుశా అది నెరవేరింది అనుకోండి, లేదా ఆ ఇంట్లో వ్యక్తికి బాగలేదు, ఇదిగో ప్రార్థన చేశాడు, తగ్గింది కాబట్టి నేను చెప్పిన దర్శనం నెరవేరింది కాబట్టి గ్రంథంలో లేనిది దేవుడిచ్చాడు ఆజ్ఞ లేనిది ఏదైనా విషయం చెప్పాడు అనుకోండి, ఆ విషయాన్ని నువ్వు పాటించకూడదు, ఆ వ్యక్తి చెప్పిన విషయం పాటించకూడదు. ఈరోజు ఏమైపోయిందంటే, బైబిలు దేవుడు చెప్పిన విషయాల కంటే మానవులు కల్పించిన పద్ధతుల నేడు సంఘాలను ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. అందుకే చర్చకొక ఆచారము, చర్చకొక పద్ధతులు, చర్చకొక నియమాలు, చర్చకొక సంకేతాలు కొనసాగి రకరకాల విశ్వాసాల్లో రకరకాల నిరీక్షణలో వీరు కొనసాగే పరిస్థితి కనబడుతుంది. కారణం ఏంటంటే, వారు దేవుడు మాట లోబడినటువంటి దైవజనులు, దేవుడు నియమించినటువంటి దైవజనులు. నిర్గమకాండము 19:5-8 చూద్దాం. కాగా మీరు నా మాట విని, దేవుడు ఏమంటున్నాడంటే, కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పు. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచడం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేశాను. కాబట్టి దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. వినటమే కాదు, దాన్ని విని పట్టించుకునే వారు కూడా లోకంలో కోట్ల మంది ఉన్నారు. దేవుడికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే,
ఆయన మాట వినాలి, విని పట్టించుకోవాలి, శ్రద్ధగా వినాలి, వినిన తర్వాత వాటిని అనుసరించాలి. కానీ ఈరోజు ఏమైపోతుందంటే దేవుని మాట కంటే ఈ జాతకాలు చూసే దైవజనులు కానీ, ఈ అబద్ధ కళలు చెప్పే దైవజనులు కానీ, అద్భుత కార్యాలు అని దేవుని గ్రంథం పట్టుకొని లోకంలో తిరుగుతున్నటువంటి ఈ క్రీస్తు విరోధులు కానీ వీరు ఏం చెప్తున్నారో ప్రజలు దాన్నే ఫాలో అవుతున్నారు తప్ప దేవుడి మాట శ్రద్ధగా విని ప్రజ చేసుకుని అయిపోయారు. అలా నువ్వు శ్రద్ధగా వినలేనప్పుడు దేవుడిని పరీక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనతో ప్రమాణం చేసుకున్నావు కాబట్టి ఆయనతో చేసిన ప్రమాణము తన కుమారుడు ద్వారా చేసిన నిబంధనకు అనుగుణంగా నువ్వు శ్రద్ధగా ఎవరి మాటలు వింటున్నావు? గ్రంథంలో రాయబడిన మాటలు వింటున్నావా, లేదా వ్యక్తి చెప్పిన మాటలు వింటున్నావా? వ్యక్తి చెప్పిన మాటలు సొంత ఆలోచనలు, సొంత మేధస్సుతో వాడు మాట్లాడుతున్నాడు తప్ప దేవుడు చెప్పిన విషయాలు కావు. కీర్తన గ్రంథము 75 అధ్యాయము 35 నుండి 36 మనం చూస్తే, దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకున్నారు. ఆయనను వారి హృదయము ఆయన స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఈరోజు లోకంలో ఎలా అయిపోయిందంటే దేవుని మాటల కంటే దైవజనుడు చెప్పినటువంటి కల్పనా కథల వైపు రుచి కలిగి ఉన్నారు, మోసయుక్తమైన బోధనలతో రుచికరంగా ఉన్నారు, కుటుంబ విషయాలు జోడించి చెప్తుంటే విన్నారు, తానేదో గొప్పవాడని లోకంలో దేవుడు ఎన్నిక చేసిన గొప్ప మాటలు చెప్తుంటే వింటున్నారు, మసిపూసి మాలిగా చేసే బోధలు వింటున్నారు, లోక సంబంధమైన మూఢపాఠంలో తెచ్చి బోధిస్తూ వింటున్నారు తప్ప దేవుని మాటలను శ్రద్ధగా వినే వ్యక్తులు లేరు. దేవుడు నీవు ఆయనతో నిబంధన చేసుకున్నావు కాబట్టి ఆయన్ని పరీక్షించడం కానీ నిబంధన కలిగినటువంటి వ్యక్తులు మాత్రం దేవుడు పరీక్షిస్తాడు. ఏం వింటున్నావు, నువ్వు దేని మీద బేస్ అవుతున్నావు, నీ విశ్వాసానికి బేస్మెంట్ ఏంటి, నీ మూలం ఏంటి అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మానవులను నేటి కాలంలో పరీక్షిస్తాడు. ఉదాహరణకి ఆదాము గారు ఉన్నారు. ఆదాము గారు ఏదైనా తోటలో ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నాడు, చెమటోడ్చకుండా పళ్ళు తింటున్నాడు, ఏ హ్యాపీ లైఫ్, శరీర సుఖం, శరీరాన్ని కష్టపెట్టకుండా, చెమట కార్చకుండా, కష్టపడకుండా, కష్టం అంటే తెలియకుండా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనని పరీక్షించాడు, టెస్ట్ పెట్టాడు. ఇదిగో మంచి చెడులను ఎరిగే వృక్షఫలం, దాన్ని తినకూడదు అన్నప్పుడు దేవునితో నిబంధన ఏంటి? దేవుడి మాట వినాలని, దేవుడి సముఖంలో ఉండాలని, దేవుడి సన్నిధిలో ఉండాలని అనేది దేవుడి యొక్క ఉద్దేశం ఆదాం పట్ల. కానీ ఆదాం ఏం చేశాడంటే ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని మాట వినకుండా పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్ష పరీక్ష అంటే ఇదిగో ఆ మంచి చెడులను తిననిచ్చి ఫలం నువ్వు తినకూడదు. ఆ తినొద్దని చెప్పిన వెంటనే కొద్ది రోజులు ఆగాడు. కానీ దాని తర్వాత ఆ అబద్ధానికి ఆకర్షితుడై అపవాది ఏం చేశాడంటే భార్యను మోసపరచగానే, భార్య వచ్చి భర్తను మోసపరచగానే, అలాగే ఆదాము మోసపరచగానే పూర్తిగా వారు దేవుని సముఖం నుండే వెళ్ళగొట్టడం జరిగింది. కాబట్టి ఆదాము పూర్తిగా ఒకప్పుడు దేవుడు ఆయన్ని శాకాహారిగానే ఉంచాడు. శాకాహారి ఆదాము మాంసాహారం కాదు. ఎప్పుడైతే మంచి చెడులు వచ్చాయో ఇక మాంసాహారం కూడా తినడము మొదలుపెట్టాడు. మనకు కనబడుతుంది ఆదికాండం 1:29-30 ఆదికాండం 1:29-30 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షములు మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకను పచ్చని చెట్లని ఆహారమగునని పలికినని ఆ ప్రకారం అంటే ఆదాము అనే మానవుడు తన జీవితకాలం అంతా కూడా మాంసతో చూడకుండానే జీవించాడు. మాంసం అనేది ఆదాముకి తెలియదు. అంతేకాదు భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగాలు సైతం కూడాను అవి
సాధు జంతువులుగా ఆకుకూరలతోనే బ్రతికినట్టు మనకి వచ్చిన ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండం 2:16 మరియు దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అన్నాడు. అంటే దేవుడు ఆకుకూరలు ఫలాలు తినేవాడిగా చేశాడు, కానీ మాంసాలు కాదు. ఏదైనా తోటలో అన్ని ఫలాలు ఏర్పాటు చేసి పెట్టి వీటిని తినమని, కానీ మంచి చెడు ఇచ్చి ఫలాలు మాత్రం తినకూడదని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఏమైపోయిందంటే ఆదాము గారు ఫెయిల్ అయిపోయారు. దాని తర్వాత తన నడుచుండి సంత తర్వాత వారు ఆకుకూరలతో పాటు మాంసాలుగా భుజించినట్టు కూడా మనకు అర్థమవుతూ ఉంది. సో ముఖ్యంగా మనం ప్రాముఖ్యంగా ఈ విషయం ఏంటంటే దేవుడు ఆదాముకు పరీక్ష పెట్టాడు. ఎందుకు పరీక్ష పెట్టాడంటే ఆయన నిబంధనలో పాలిభాగస్తులై ఉన్నాడు కాబట్టి, ఆయన ద్వారా సమస్త మానవ జాతి ఉత్పత్తి క్రమం జరగాలి కాబట్టి ఆయన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయన ఫెయిల్ అయ్యాడు. అలాగే అపవాది పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గాడు, కానీ దేవుడు పెట్టిన పరీక్షలో మాత్రం ఆయన ఓటమిని చూచాడు. ఆ ఓటమితోడనే దేవుడు స్థలంలో నుండి వెలగొట్టబడ్డాడు. అంతేకాదు 1 రాజుల గ్రంథము 13:1 చూస్తే అక్కడ ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక దూడను సిద్ధం చేసి దాన్ని పూజించమని చెప్తాడు. అప్పుడు ఈ దైవజనుడు వచ్చి ఆయన గద్దిస్తాడు, నీవు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వార్నింగ్ ఇస్తాడు. నువ్వు దేవుని ప్రజలను దేవునితో నిబంధన చేసుకున్నావు, కానీ దేవుని ప్రజల తన మైండ్ సెట్ని నువ్వు తిప్పుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నీ తర్వాత హోషేయ రాజు అని ఒక ఆయన వస్తాడు. అన్ని దుమ్ములు తెచ్చి అంటే ఆ స్కెలిటన్ తెచ్చి దాని మీద ఈ బలిపెట్ట మీద కాలుస్తాడు అనే సంగతి చెప్పాడు. ఆయన కోపం వచ్చి ఈ దైవజనుడిని ముట్టుకోగానే ఆ చెయ్యి ఏమైపోతుందంటే కాలిపోతుంది. కాలిపోగానే వెంటనే మళ్ళీ ఆయనకి ఆ దైవజనుడు క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగి అప్పుడు మళ్ళీ ఆయన దేవుని వేడుకుంటాడు. 14 అనుకుంటున్నా 14 అప్పుడు మళ్ళీ అతను బాగవుతాడు. కాబట్టి దేవునితో నిబంధన కలిగినటువంటి మనము దేవుడు చెప్పినది చేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా దేవుడు హెచ్చరిస్తుంటాడు. ఈ హెచ్చరిక భాగంగా మనల్ని సరిచేయడానికి పరీక్షిస్తుంటాడు. లేదు మనం దేవుడిచ్చిన ఆజ్ఞల కంటే మనిషి చెప్పిన ఆజ్ఞలే నాకు ప్రాముఖ్యంగా ఉన్నాయి, వాటిని నేను ఆపాదిస్తాను, వాటి ప్రకారం నడుస్తాను అంటే మాత్రము దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. దేవుడు ఉగ్రత కిందకి వెళ్ళిపోతాం సంగతి దయతో మీరు గమనించాలి. అలాగే అక్కడ ఆ కుర్రవాడు ఎవరైతే దైవజనుడు ఉంటాడో మనం 1 రాజుల గ్రంథం అంతా చదివితే 13వ అధ్యాయం అంతా కూడా అక్కడ ముసలోడు వస్తాడు. ముసలోడు వచ్చి ఆ పడుచువాడు ఎవడైతే దైవజనుడు ఉంటాడో ముందు వెళ్తాడు. వెళ్ళిరా మా ఇంటికి భోజనంగా రా అంటే, లేదు దేవుడు నాకు చెప్పాడు నేను ఎక్కడ కూడా భోజనం కానీ అన్నపానములు కానీ నేను తినకూడదు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, లేదు నీవు మా ఇంటికి రా, నాకు దేవుడు చెప్పాడు భోజనం చేసి వెళ్దు అని అంటే ఈయన వెళ్ళి భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత ఏమవుతుందంటే దానిలో క్రూర మృగము ఆయన్ని చీల్చి చాడినట్టు గ్రంథం మనకు తెలుస్తుంది. ముందు ఈ దైవజనుడికి ఏం చెప్పాడంటే ఆయనకి వెళ్ళి తప్పు చేస్తున్నాడు అని చక్కదిద్దని చెప్పాడు. అలాగే అక్కడ ఎవరి ఇంట్లో కూడా భోజనం చేయదని చెప్పినప్పుడు ఈయన రిటర్న్ వెళ్ళిపోతాడు. రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ముసలోడు నేను కూడా ప్రవక్తనే, నేను దైవజనుడు చెప్పి అబద్ధం చెప్పి ఆ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి తినిపించేస్తాడు. కానీ వాస్తవానికి దేవుడు చెప్పిన మాట కంటే మనిషి చెప్పిన మాటకి ఆయన లోబడ్డాడు. తద్వారా అతను మరణించినట్టు మనకు కనబడతా ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 చూస్తే కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి, గమనించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమున అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎడలా ఎలాగ తప్పించుకుందాము, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటాడు. కాబట్టి
దేవుడు ఏదైతే నీతో నిబంధన చేశాడో, నీవు దేవునితో నిబంధన కలిగి ఉన్నావు. అసలు ఆ నిబంధనకు కలగడానికి కంప్లీట్గా ఈ నిబంధన ప్రాసెస్ ఈ భూమి మీద ఉన్నంత వరకు కొనసాగడానికి, దేవుడు మహాకృప కలగొనడానికి దేవుడు క్రీస్తుతో ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఇవి ప్రాముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. దేవునితో నిబంధన చేసుకున్న ప్రతి మనుషులు కూడా దీన్ని అడగాలి. అసలు ప్రభు నాతో నిబంధన ప్రమాణం చేసుకున్నాడు, నాకు ఇచ్చిన టర్మ్స్ ఏంటి, నాకు ఇచ్చిన కండిషన్స్ ఏంటి, నేను ఏ విధంగా ఈ భూమి మీద నా జీవితాన్ని తనకు ఇష్టమైన వాడిగా లేకపోతే ఇష్టమైన దానిగా ఎలాగ నేను కొనసాగింది, ఎలా లీడ్ చేయాలనేది ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఈరోజు ఏమైపోయిందంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడూ దైవజనుడు అని చెప్పి వాడు ఏం చెప్తుంటే అదే ప్రాసెస్లో కొనసాగుతున్నారు తప్ప బైబిల్ అనేది సెల్ఫ్ స్టడీ చేయడం లేదు. లేదా మంచి వర్తమానం అంటే దైవజ్ఞానం ఎరిగినటువంటి లేదా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి పరిశీలించకుండా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పారని గొప్ప అలా కాదు. మరి ఆలోచన చేయలేదంటే ఆయన మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడం, నేను మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళాను. కేవలం క్రీస్తు యొక్క బోధనలు మాత్రమే అవి నిత్యత్వాన్ని తీసుకెళ్తారు సంగతి గమనించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు చేసినటువంటి నిబంధన, కొత్త నిబంధనకు వారసులైన మనందరం కూడా దేవుడు నేటికి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో మనం నెగ్గాలి. 1 నుండి మనం చదువుకున్నప్పుడు 7th తరగతి పరీక్ష ఉంటుంది, 7th తర్వాత మన 10th ఎలాగ ఉంటుంది, 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎలాగైతే ఉంటుందో దేవుడు కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడు పరీక్షిస్తుంది. కానీ ఆ విశ్వాసం పరీక్షించేటప్పుడు మనం ఖచ్చితంగా క్రీస్తు బోధనము కలిగిన వారమై ఉండాలి. ఇలాగే ఆది క్రైస్తవ సంఘము కూడా ఇలాగే అనేక మంది త్రుటిరిపోయినట్టు మనకు కనబడుతుంది. గళతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగొలి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన యొక్క దేవదూతలను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. కాబట్టి శాపగ్రస్తులు అయిపోతాం. క్రీస్తు బోధకి భిన్నంగా ఏది విన్నా సరే మనము శాపగ్రస్తులు అయిపోయే పరిస్థితి. వల్లరా ఈరోజు చూడండి, పెంతెకొస్తు సంఘానికి ఒక నియమం, బాప్టిస్ట్ సంఘానికి ఒక నియమాలు, అలాగే లూథరన్ సంఘానికి ఒక నియమాలు, ఇంకొక సంఘానికి చిన్న చర్చిలకు ఒక రకరకాల ఆచారాలన్నీ కూడా లోక సమాన ఆచరణలో పెట్టేశారు తప్ప అవన్నీ కూడా పెట్టేశారు. హెబ్రోన్ అనే ఒకడు రకరకాల పూర్తిగా ఏం చేశారంటే ఆచారాలు పెట్టేశారు. మళ్ళీ వాళ్ళే కొట్టుకు చేస్తారు. ఇది అలాగా అది ఇలాగా, మీ చర్చలుగా వాళ్ళ చర్చలు కానీ వాస్తవంగా ఆలోచించిన వాళ్ళు ఎవ్వరు కూడా క్రొత్త నిబంధన అస్సలు 1% కూడా 1% కూడా వారికి తెలియదు. వాక్యము తెలియకపోవడం వల్ల జరిగినటువంటి సమస్య. కాబట్టి ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ దేవుడు చెప్పినటువంటి మనుషులతో చేయనటువంటి నిబంధన మాటలు చెప్పి ఇదిగో ఇవి దేవుడి మాటలే పలికాయి అని తప్పుడుగా చెప్పే పరిస్థితి వస్తుంది. అలాగే 2 తిమోతి రాసిన పత్రిక 2:8 నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోని లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కుమారుడని మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సత్యమే పలికాడు తప్ప అసత్యాన్ని ఎక్కడ కూడా పలకలేదు. కాబట్టి దేవుడు నిబంధన చేశాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు ఆ నిబంధన భూమి మీద 100% కూడా నెరవేర్చాడు. అలాగే 2 సమూయేలు గ్రంథం 7:12 నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చి నీ సంతతి నిశ్చించే రాజ్యమును అతను స్థిరపరచదును. అతను నా మాట ఘనత కొరకు మందిరం కట్టించును. అతను రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినయ్యందును, అతను నాకు కుమారుడైన. దావీదు చేసిన నిబంధన బట్టి క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క సత్య సువార్తని, దేవుని చేసినటువంటి నిబంధనను మనకి తెలియజెప్పున్నాడు. నేను కొత్త నిబంధనకు వారసులుగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఈ ఆజ్ఞ మనం పాటిస్తే మనం దేవుని కుమారులం అవుతాము.
ఈ ఆజ్ఞని పాటిస్తే నిత్యజీవానికి వారసులవుతాం. ఈ ఆజ్ఞలు పాటిస్తే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఈ ఆజ్ఞలు పాటిస్తే మన పాపం మన మీద ఎలుబడి చేయదని విషయాలు మనం తేటగా తెలుసుకునేవారు. కాబట్టి దేవుడు మనుషులను నేటి కాలంలో పరీక్షిస్తాడు. కాబట్టి అతను నాకు దర్శనం చూశాడు, నాకు ఇతని ద్వారా నాకు స్వస్థత అయింది, కాబట్టి కరెక్టే, నేను ఆ వ్యక్తి ఏది చెప్తే అదే గొర్రెల మంద చేసినట్టు, ఒక బోత వెళ్తే 10 బోతలు వెళ్ళినట్టు, ఒక గొర్రె వెళ్తే 100 గొర్రెలు వెళ్ళినట్టు అలా వినడం కాదు. అసలు దేవుడి గ్రంథం ద్వారా తన దగ్గర రావడానికి, తన దగ్గర చేర్చుకోవడానికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది ప్రాముఖ్యంగా తెలియాలి, లేకపోతే ఇబ్బంది ఉంది. కాబట్టి అందుకే యోహాను సువార్త 10:4 అంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి అని ప్రభు చెప్పాడు. నిజమే, యేసు ప్రభు నిజంగా నువ్వు దేవుని కుమారుడు విశ్వసిస్తే, ఆయన నా ప్రియుడు, ఆయన నా ఏలుబడి, ఆయన రాజు, ఆయన సంరక్షకుడు, రక్షకుడు అని విశ్వసిస్తే ఖచ్చితంగా మనం ఆయన మాటకి లోపడతాం, దేవుని మాటకి లోపడతాం. యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞని గైకుంటాం. ఆజ్ఞను పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కుమారులు ఈ భూమి మీద కొనసాగి రేపు మన కాలగమనం తర్వాత నిత్యజీవాన్ని చేరుకుంటాం. దేవుడు అందరినీ పరీక్షిస్తున్నాడు. అందరినీ అంటే భూమి మీద ఉన్న ప్రతి నరులకి కాదు, నిబంధనకు వారసినటువంటి ప్రతి మనుషులు కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలో నెగ్గాలి. ఒక ఆదాము వలె ఓడిపోకూడదు, అలాగే ఒక రాజు వలె మనం ఓడిపోకూడదు, అలాగే ఒక ప్రవక్త అయినటువంటి పడుచువాడు వలె మనం ఓడిపోకూడదు. దేవుడు నీతో ఏం నిబంధన చేశాడో అది నేర్చుకో. తెలియకపోతే ఈ ఛానల్ ఫాలో అవ్వండి, వన్ వే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ వస్తాయి. లేదా మీ దగ్గర ప్రాంతంలో దేవుడు కట్టేటువంటి సంఘాలు ఉన్నాయి, క్రీస్తు సంఘములు, క్రీస్తు స్వరక్తం ఇచ్చినటువంటి సంఘాలు. అవి ఎవరు కూడా సొంత బోధలు చేయరు, మానవుల మతిలో నుండి వచ్చినటువంటి బోధలు చేయరు, బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్టుగా ప్రకటిస్తాయి. వాళ్ళు నిజమైన దైవజనులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి దేవుడు పరీక్షిస్తున్నాడు నిన్ను. కాబట్టి వ్యక్తి మాటలు వింటున్నావా లేదా క్రీస్తు బోధలు వింటున్నావా, అది విని సరిచేసుకొని నీ జీవానికి పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు.